చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 4 రోజుల ముందే వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్ లో రోజువారీ కూలీగా చేరాడు ముంబై కానిస్టేబుల్. అక్కడి ముడి సరుకు, రసాయనాలు, డ్రగ్స్ తయారీపై నిఘా పెట్టాడు. పక్కా ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. డ్రైవర్లు, కూలీలుగా మరికొందరిని పంపింది ముంబై టీం. డ్రగ్స్ అని నిర్ధారించుకున్న తర్వాతే అధికారులు సోదాలు జరిపారు. వాగ్దేవి ల్యాబ్ కు తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు చేరుకున్నారు. చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 4 రోజుల ముందే వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్ లో రోజువారీ కూలీగా చేరాడు ముంబై కానిస్టేబుల్. అక్కడి ముడి సరుకు, రసాయనాలు, డ్రగ్స్ తయారీపై నిఘా పెట్టాడు. పక్కా ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. డ్రైవర్లు, కూలీలుగా మరికొందరిని పంపింది ముంబై టీం. డ్రగ్స్ అని నిర్ధారించుకున్న తర్వాతే అధికారులు సోదాలు జరిపారు. వాగ్దేవి ల్యాబ్ కు తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు చేరుకున్నారు. झाड़ू में ऐसा हाथ से अपना लकड़ी से करो ना, सोने का नहीं है, वो थोड़ा है वो निकाल ले खाली आगे। చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 4 రోజుల ముందే వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్ లో రోజువారీ కూలీగా చేరాడు ముంబై కానిస్టేబుల్. అక్కడి ముడి సరుకు, రసాయనాలు, డ్రగ్స్ తయారీపై నిఘా పెట్టాడు. పక్కా ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. డ్రైవర్లు, కూలీలుగా మరికొందరిని పంపింది ముంబై టీం. డ్రగ్స్ ని నిర్ధారించుకున్న తర్వాతే అధికారులు సోదాలు జరిపారు. ఇక చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చర్లపల్లి వాగ్దేవి డ్రగ్స్కి సంబంధించి ఇప్పటికే మహారాష్ట్ర పోలీసులు చాలా కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు. అయితే ఇక్కడ డ్రగ్స్ ముడి సరుకు తయారు అవుతుందని చెప్పి కూడా నిఘా సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రము ఒక కానిస్టేబుల్ డైలీ లేబర్గా ఇక్కడ 4 రోజుల పాటు వాగ్దేవి ల్యాబొరేటరీస్లో కూడా రోజువారీ కూలీ పనిగా చేశారు. దాని తర్వాత పూర్తిగా సమాచారం అందుకున్న దాని తర్వాతనే ఒక రైడ్స్ కూడా నిర్వహించారు. రైడ్స్లో చూస్తే మాత్రము చాలా విషయాలు మాత్రము బయటికి వచ్చాయి. దాదాపు 200 డ్రమ్ములకు సంబంధించి రా మెటీరియల్ పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వాటిని అన్నిటిని కూడా మహారాష్ట్ర కూడా తరలించారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఈ యొక్క ల్యాబొరేటరీకి సంబంధించిన తానాజీతో పాటు విజయ్ ఓలేటిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఇప్పటికే ముంబై కూడా తరలించారు. అక్కడ ఆ కోర్టులో కూడా ఈరోజు హాజరుపరుస్తారు. మొత్తానికి చూస్తే దీనికి సంబంధించి మాత్రము ప్రధానంగా ఈ యొక్క డ్రగ్స్ మాత్రం ముడిసరికి ఇక్కడ తయారవుతుంది. దాని తర్వాత ఇక్కడి నుంచి నాచారంలోని మరొక ల్యాబొరేటరీకి వెళ్ళి అక్కడ డ్రగ్స్కి సంబంధించి పూర్తిగా ఈ యొక్క తయారైన దాని తర్వాత పూర్తిగా ఈ యొక్క ప్యాకెట్ల ద్వారా అంతేకాకుండా ప్యాకింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు కూడా దీనికి సంబంధించి సరఫరా చేశారు. ఈ యొక్క ఇతర రాష్ట్రాలకు సంబంధించి సరఫరా చేసిన నేపథ్యంలో ఒక ట్రావెల్స్ ఏజెంట్ని కూడా మాట్లాడుకొని ఇక్కడి నుంచి కోట్లాది రూపాయల డ్రగ్స్ని కూడా ఈ యొక్క ట్రావెల్స్ ఏజెంట్ ద్వారా ఇక్కడ వాళ్ళకి కావాల్సిన స్థలాన్ని కూడా పంపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. దీనిపైన ఇక మహారాష్ట్ర పోలీసులు యొక్క నిఘా పెట్టి మరి ఎవరు ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, వీరికి ఎక్కడి నుంచి డ్రగ్స్ యొక్క ముడి సరుకు వస్తుంది అనే దానిపైన కూడా పూర్తిగా నిఘా పెట్టి మరి దీనికి సంబంధించి రైడ్స్ కూడా నిర్వహించారు. అయితే దీనిపైన ఇప్పటికే ఎక్సైజ్ సంబంధించిన పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్నారు. అయితే అక్కడ ఏమేమి మెటీరియల్ ఉంది, దాని తర్వాత ఎలాంటి మెటీరియల్ సీజ్ చేశారు దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు చూస్తే విజయ్ ఓలేటికి సంబంధించి చూస్తే గతంలో కూడా 10 కోట్లకు సంబంధించిన డ్రగ్స్ను ఇటు మహారాష్ట్ర పోలీసులు కూడా పట్టుకున్నారు. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఇక్కడ తాజాగా ఈ యొక్క సాఫ్ట్వేర్ టెక్నాలజీ పేరుతో ఫైబర్ సంబంధించిన టెక్నాలజీ పేరుతో విజయ్ ల్యాబొరేటరీస్ సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ ఒక పూర్తిగా ఇన్లీగల్గా ఈ యొక్క డ్రగ్స్ ముడి సరుకు తయారు చేస్తున్నారు. అయితే ఈ యొక్క డ్రగ్స్ ముడి సరుకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా అక్కడ లేబుల్ని కూడా వేరే లేబుల్ పెట్టి మరీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసుకున్న పరిస్థితి కూడా పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులు అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఆధారాలుగా సంబంధించి స్వాధీనం చేసుకున్నారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం కేసుకు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. పూర్తిగా దీనికి సంబంధించి ఇంకా దీని వెనుక ఎవరెవరు ఉన్నారని దానిపైన కూడా ప్రజెంట్ దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అంతేకాకుండా విజయ్ ఓలేటికి గతంలోనే ఎన్సీబీ నోటీసులు కూడా జారీ చేశాము. ఎందుకంటే అప్పుడు డ్రగ్స్ కేసుకు సంబంధించి అప్పుడు అరెస్ట్ అయిన దాని తర్వాత దీనికి సంబంధించి అతను మళ్ళీ ఎన్సీబీకి సంబంధించిన యొక్క నోటీసులు కూడా జారీ చేసినా కూడా అతను ఎక్కడ కూడా హాజరు కాలేదు. దానికి సంబంధించి పూర్తిగా అతని పైన నిఘా పెట్టడంతో ఇంత పెద్ద
ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించిన రాకెట్ కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పి కూడా ఇటు మహారాష్ట్ర పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇంకా ఇందులో రోజువారీ కూలీలుగా ఎవరైతే పనిచేస్తారో వారందరినీ కూడా ఇప్పటికే ఒక స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎలాంటి పనులు చేశారు ఏమని చెప్పి ఇక్కడ లోపలికి తీసుకొచ్చిన దాని తర్వాత ఎలాంటి పనులు చేశారు, దానివల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చాయో దానిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రోజువారీ కూలీకి ఒక్కొక్కరికి 600 నుంచి 700 రూపాయలు ఇచ్చేది మాత్రము వీళ్ళు ఒక్కొక్క రోజుకి 1500 నుంచి 2000 రూపాయలు ఇస్తున్నట్లుగా దీనికి సంబంధించి కొంత సమాచారం తెలుసుకునే నేపథ్యంలో వారిపైన కూడా దీనికి సంబంధించి ఇంకో స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే వాగ్దేవి సంబంధించిన ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించి మరికొంతమంది అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పవన్, వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్ లో డ్రగ్స్ తయారీ దంతా ఎప్పటి నుంచి నడుస్తుంది? ముంబై పోలీసుల నుంచి వస్తున్న సమాచారం ఏంటి పవన్? అయితే దీనికి సంబంధించి మాత్రం ఇంకా పక్కా సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఇదంతా కూడా రిజిస్టర్ మాత్రము దాదాపు 8 సంవత్సరాల క్రితం కూడా రిజిస్టర్ చేసుకున్నట్లుగా అక్కడ దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా చూపిస్తున్నాయి. కాబట్టి ఇందులో ఎప్పటి నుంచి ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేస్తున్న దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అయితే తమకు సమాచారం ప్రకారం చూస్తే మాత్రం దాదాపు 5 నుంచి 6 సంవత్సరాల మధ్యకాలం నుంచి కూడా ఈ యొక్క డ్రగ్స్ ముడి సరుకు సరఫరా అవుతుందనేది సంబంధించి పూర్తిగా తమకు ఆధారాలు లభించాయి. ఎందుకంటే ట్రావెల్స్ ఏజెంట్ వీరు ఎవరికి ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో ఆ ట్రావెల్స్ ఏజెంట్కి సంబంధించి పూర్తిగా డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడికి ఒక డ్రగ్స్ సరఫరా చేశారో ఆ మొత్తంలో అక్కడ ఎవరు రిసీవ్ చేసుకున్నారు అనే దానిపైన ఇంకా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. అక్కడ రిసీవ్ చేసుకున్న వారి సంతకం కావచ్చు, అక్కడ వారి పేర్లను కూడా ఇప్పటికే దీనికి సంబంధించి వారు మహారాష్ట్ర పోలీసులు కూడా దీనికి సంబంధించి సేకరించారు. కాబట్టి అక్కడ రిసీవ్ చేసుకున్న వారిని కూడా అదుపులోకి తీసుకుంటారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తారు. ఇంత ముడి సరుకు కావచ్చు, ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించిన పదార్థాలు ఎవరికి సరఫరా చేశారు అనే దానిపైన కూడా నిఘా పెట్టాము. దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్గా 10 టీమ్స్ పనిచేసినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. కానీ ఇంకా పోలీసులు మాత్రం దీనికి సంబంధించి ఇంకా చాలా విషయాలు మాత్రం చాలా రహస్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే దీని వెనుక చాలా మంది ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి వివరాలు మాత్రము చాలా గోప్యంగా ఉంచుతున్నామని చెప్పి మరోవైపు ఇటు మహారాష్ట్ర పోలీసులు కావచ్చు, ఇటు ఎక్సైజ్ సంబంధించిన కావచ్చు, ఇటు తెలంగాణ పోలీసులు కూడా దీనికి సంబంధించి ఏ ఒక్క విషయం కూడా బయటికి చెప్పలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పవన్, ముంబై పోలీసులు వాగ్దేవి కెమికల్స్ లో డెక్క ఆపరేషన్ చేయడానికి ముందుగా వీరికి ఎలా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది పవన్? అయితే దీనికి సంబంధించి విజయ్ ఓలేటి పైన నిఘా పెట్టిన పోలీసులు ఈ యొక్క డ్రగ్స్ ఇంకా సరఫరా చేస్తున్నారనే దానిపైన కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి పూర్తిగా దీన్ని ఎలా కూపిలాగాలనే దానిపైన కూడా రెక్కి నిర్వహించారు. రెక్కి నిర్వహించిన దాని తర్వాత ఇక్కడ రోజువారీ కూలీలుగా తీసుకెళ్లి మరి అక్కడ లోపల పనిచేస్తున్నారు. అయితే ఇదే తరహాలో కూడా ఒక కానిస్టేబుల్ రోజువారీ కూలీల నేపథ్యంలోనే లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి పూర్తిగా తనిఖీలు కూడా చేశారు. అక్కడ ఏమేమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ముడిసరికి ఎలా వస్తుంది, దాని తర్వాత దాన్ని డ్రగ్స్గా ఎలా కన్వర్ట్ చేస్తున్నారు, కన్వర్ట్ చేసిన దాని తర్వాత నాచారంకి ఎలా పంపిస్తున్నారు, అక్కడి నుంచి ప్యాకింగ్ చేసి ఎవరి ద్వారా ఎవరెవరికి పంపిస్తున్నారు దానిపైన కూడా కానిస్టేబుల్తో పాటు మరికొంతమంది దీనిపైన నిఘా పెట్టి పూర్తిగా పక్కా సమాచారం తీసుకున్న దాని తర్వాతనే ఒక్కసారిగా ఈ యొక్క రైడ్స్ నిర్వహించిన నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించిన పూర్తిగా వెలుగులోకి వచ్చినట్టు కూడా మనకు పూర్తిగా తెలుస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దీనిపైన ఇంకా పోలీసులు ఎక్సైజ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా దీని వెనుక ఎవరున్నారు, పెద్ద తలకాయలు ఉన్నారా దానిపైన కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం కూడా చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సోమవారం సొసైటీ కేంద్రం వద్ద యూరియా ఇస్తారని భావించిన రైతులు ఉదయం 6 గంటల నుంచి క్యూ లైన్లలో బారులు తీరారు. యాలాల, పెద్దమూల్, తాండూరు మండల కేంద్రాల్లోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద ఉదయం నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారు. కార్యాలయాలు తెరవక ముందే రైతులు రావడం చూస్తేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే యూరియా ఉందా లేదా అనేది కూడా అధికారులు తెలుపుకోవడం గమనార్హం. ఒకటి తెలియదు, 2 తెలియదు, 7 తెలియదు. మరి ఇంత రైతులు బతుకుతారా అని మీకే తెలవాలి. ఆ అబ్బాయి మంచిగా గెలిపించి ఇంత ఉదకారం చేసి పెట్టిండ్రు. 6ంటికి వచ్చినాం, ఇప్పటి వరకు లేదు, ఎవరు లేరు, ఇంకా యాజమాన్యం లేదు, ఎవరు లేరు. ఎన్ని ఇస్తారో తెలియదు, ఏం తెలియదు. తెచ్చి వెళ్ళడం ఒకటే, అసలు ఇస్తారో లేదో లేదు.
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సోమవారం సొసైటీ కేంద్రం వద్ద యూరియా ఇస్తారని భావించిన రైతులు ఉదయం 6 గంటల నుంచి క్యూలైన్లో బారులు తీరారు. యాలాల, పెద్దమూల్, తాండూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద ఉదయం నుంచి రైతులు పడికాపులు కాస్తున్నారు. కార్యాలయాలు తెరవక ముందే రైతులు రావడం చూస్తేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే యూరియా ఉందా లేదా అనేది కూడా అధికారులు తెలపకపోవడం గమనార్హం. ఒకటి చెక్కలది, 2 చెక్కలది, 2 చెక్కలది. మరి ఇంతకు రైతులు బతుకుతారా అని మీకే తెలవాలి. ఆ అబ్బాయిని మంచిగా గెలిపించి ఇప్పుడు ఇంత ఉదకారం చేసి పెట్టిండ్రు. పొద్దున 6ంటికి వచ్చినాం, ఇప్పటి వరకు లేదు, ఎవరు లేరు, ఇంకా యాజమాన్యం లేదు, ఎవరు లేరు. ఎన్ని ఇస్తారో తెలియదు, ఏం తెలియదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పంపిణీ కేంద్రాల దగ్గర అన్నదాతలు బారులు తీరుతున్నారు. కమలాపూర్ మండలం మర్రపల్లి గూడెంలో చెప్పులను వరుసలో పెట్టి రైతులు ఆధార్ కార్డులు చేత పట్టుకుని ఎదురు చూస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయేమోనని ఆందోళన చెందుతున్నారు రైతులు. యూరియా పంపిణీలో లోపాలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఓటు ఏమని చెప్పారు? ఇవాళ రేపు పొద్దున ఓటింగ్ ఉంది, యూరియా ఇయ్యలే. ఓటు తెలుగు బిడ్డకు ఓటేయండి. నేను రాజకీయం కొరకు మాట్లాడతలేను. మీరు అంత పెద్ద ఎత్తున ఒక ఆఫర్ ఇచ్చినా కూడా యూరియా సప్లై కాలే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా అనేక సందర్భాలు మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు సాక్షిగా ధర్నా చేసి మంత్రులను గెరావ్ చేసినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నేను మాజీ మార్కెట్ చైర్మన్గా సహకార సంఘాలకు సంబంధం ఉన్న వ్యక్తిగా రైతు బిడ్డగా క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందిని గమనిస్తూ ఉన్నా. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఇబ్బందిని గమనిస్తూ ఉన్నాం. కానీ మీకు సహకారం అందించడానికి మా చేతిలో ఎరువుల తయారీ ఉత్పత్తి లేదు. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా కావలసుకున్న 4 నెలలుగా ఉత్పత్తి కాకుండా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము డిమాండ్ చేస్తాను రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులకు ఎరువులు ఇవ్వమని. అది కూడా సహకరించడంలే. ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే 5.2 lakhs మెట్రిక్ 5.20 lakhs మెట్రిక్స్ మాత్రమే వచ్చినది. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఎంత పెద్ద నిర్లక్ష్యం జరుగుతుందో ఒకసారి చూడండి. మనందరం కూడా రైతులు, తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులు బాధ్యత రాహిత్యంగా వివరిస్తారు. 8 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులుగా లక్ష్మణ్ గారు, కృష్ణయ్య గారు ఉండి కూడా 2 కేంద్ర మంత్రులు కూడా ఈరోజు ఇక్కడ ఎరువుల సరఫరాకు సంబంధించిన పూర్తిగా వైఫల్యం భారతీయ జనతా పార్టీ భరించాల్సిందే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విత్తనాలు లేవన్నా, విద్యుత్ లేదన్నా, ఇంకేదైనా రైతాంగానికి ఇబ్బంది కలిగినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కానీ ఎరువులకు సంబంధించి మాత్రం పూర్తిగా తయారు సరఫరా బాధ్యత కేంద్రందే. ఇవాళ మీ మీద కేంద్రం మీద నెట్టుతున్నామని కాదు. ఫెడరల్ సిస్టమ్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధులు, విధి నిర్వహణ యొక్క బాధ్యతల్లో మీరు పర్యవేక్షించినప్పుడు కూడా స్పష్టంగా రసాయనాల ఎరువులకు సంబంధించినటువంటి శాఖ కేంద్రంలో ఉంటే తప్ప రాష్ట్రాల్లో ఉండదు. ఒక తెలంగాణ కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు. అందుకే ఇలా మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, నిజంగా మీరు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిడ్డలైతే తెలంగాణ రైతుల గోసలు మీరు పట్టించుకోదలుచుకుంటే, తెలంగాణ రైతుల గోసలను తీర్చాలనే తపన మీ పార్టీకి ఉంటే ఇలా రైతులకు సంబంధించినటువంటి ఎరువుల సరఫరాకు సంబంధించిన అంశం మీద వెంటనే స్పందించి కేంద్ర మంత్రిని విజ్ఞాపన చేస్తారా, బెదిరిస్తారా, దండం పెడతారా
చాతనెద్దా చాత కాదా కాకపోతే మమ్మల్ని మేము రమ్మంటారా? ఏదేమైనా ఇలా తెలంగాణ రైతులకు అవసరమైనటువంటి ఈ చివరి దశలో ఒక 2 రోజుల పాటు ఇటు వరి పత్తి ఇత్తనాలకు సంబంధించినటువంటి దిగుబడులకు సంబంధించిన ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి రాజకీయ కక్ష ఉంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఇంకేదైనా విధంగా తీసుకోండి. రాజకీయ వేధింపులు చేయదలుచుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలను ఇంకో రకంగా వేధింపులకు గురి చేయండి. కానీ నేరుగా రైతులకి మీద ప్రభావం పడుతూ రైతులు ఇబ్బంది పడుతూ రైతులు రోడ్ల పొట్టి తిరిగే పరిస్థితి రావడానికి కారణమైన బీజేపీ స్పందించకపోతే నేను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునికి ముఖ్యమంత్రి గారికి మంత్రులందరూ కూడా కోరుకుంటున్నాం, త్వరలోనే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కార్యాచరణ తీసుకొని ఎలా రైతుల సహకారంతో ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మంచి మాటగా సామధాన భేద దండోపాయాలుగా అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం. ఇది హెచ్చరికగా భావించుకోండి. ఇలా రైతుల పక్షాన్ని నిల్చునేటువంటి పార్టీగా, రైతులకు అండగా ఉండేటువంటి పార్టీగా, కాంగ్రెస్ పార్టీగా భారతీయ జనతా పార్టీని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ బాధ్యత మీది. బాధ్యతను విస్మరించి వ్యవహరించకండి. బాధ్యతను విస్మరించడం వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతోంది. అన్నదాత కష్టాల్లో ఉంటే రేపు తెలంగాణ ప్రజలకు కష్టాలు వస్తాయి. ఇలా దిగుబడి తక్కువైతే రాష్ట్ర ఆదాయం మీద, రైతుల ఆదాయం మీద, తదుపరి రాష్ట్ర మొత్తం వ్యవస్థ మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కనీస జ్ఞానాన్ని కోల్పోకుండా ఈరోజు వెంటనే తెలంగాణ రైతులకు అవసరమైనంత ఎరువుల్ని డిమాండ్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ ప్రతిపాదనల మేరకు యుద్ధ ప్రాతిపదికన పంపమని, లేనట్టయితే తగిన మూల్యం, రైతుల కోపం, రైతుల ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి బాధ్యత బీజేపీదే అనే మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్వయంగా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులను కలవడం కావచ్చు, మంత్రులకు టెలిఫోన్ ద్వారా విజ్ఞప్తి చేయడం కావచ్చు, అధికారులతో సమీక్ష చేయడం కావచ్చు, అనేక సందర్భాల్లో వ్యవసాయ శాఖ మంత్రిగా వారు స్వయంగా మా పార్లమెంటు సభ్యులు 12 మంది పార్లమెంటు సభ్యులు, 8 మంది లోక్సభ రాజ్యసభ సభ్యులు కలిసి అక్కడ పార్లమెంటు వేదికగా నిరసనలు చెప్తా ఉన్నారు, డిమాండ్ చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా కలిసినారు. మేము కూడా అనుప్రియ పటేల్ గారిని కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఎరువుల సరఫరాకు సంబంధించి ఎవరో అడిగే వరకు, రైతులు ఉద్యమించే వరకు ఎందుకు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యానికి చేస్తా ఉన్నారు? ఈరోజు మేము అనుకుంటా ఉన్నాం, రైతులు క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగా రైతులను వేధిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులకు పేరు రావడంతో దాన్ని నేడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరు కానున్నారు. నేడు మూసి పునర్జీవ పనులు ప్రారంభం కానున్నాయి. గోదావరి తాగునీటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఫేజ్ 2, ఫేజ్ 3లకు శంకుస్థాపన చేస్తారు. 7,360 కోట్లతో హ్యామ్ విధానంలో పనులు చేపట్టనున్నారు. ఉస్మా సాగర్ వద్ద గోదావరి తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం వాటా 40% కాగా కాంట్రాక్ట్ కంపెనీ 60% నిధులతో తాగునీటి పథకాన్ని చేపట్టారు. 2 ఏళ్లలో గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు మంగళవారం పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా నేడు ప్రతిపక్ష ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానంపైన సోమవారం ప్రతిపక్ష ఎంపీలకు వివరించనున్నారు. ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నం 2:30 సంవిధాన సదన్ సెంట్రల్ హాల్లో మాక్ పోల్ నిర్వహిస్తారు. రాత్రి 7:30 కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 9న జరిగే ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, ఇండియా బ్లాక్ ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి మధ్య ప్రత్యక్ష పోటీ జరగనుంది. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఓట్ల లెక్కింపు అదే రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వెంటనే ఫలితం ప్రకటిస్తారు. ఉపరాష్ట్రపతికి జరిగే ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటు వేయనున్నారు. 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజ్లో రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు, రాజ్యసభకు నామినేటెడ్ 12 మంది సభ్యులు, లోక్సభకు ఎన్నికైన 543 మంది సభ్యులు ఓటు వేస్తారు. ఎలక్టోరల్ కాలేజ్లో మొత్తం 788 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం 781 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.